నమస్కారం అండి. మాది మల్లం గ్రామం, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. ఇప్పుడు మా మల్లం గ్రామంలో నుంచి డీపట్ట అంటే గవర్నమెంట్ తాలూకా భూములు గత 30 సంవత్సరాల నుంచి దున్నుకొని జీవనం సాగిస్తున్నారు. ఇలాగా ఓ 30-40 మంది రైతులు సుమారుగా ఉన్నారు. కానీ మొన్న జగనన్న రీసర్వేలో నుంచి వాళ్ళకి పట్టాలు ఉన్నాయి సార్, ఆన్లైన్లో నుంచి 2022 వరకు ఆన్లైన్లోని వాళ్ళ పేర్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు, అన్నీ చేశారు. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఈ జగనన్న రీసర్వేలో నమోదు చేయాలని చెప్పనంటే మన మల్లాంకి సంబంధించిన విఆర్ఓ గారు, విలేజ్ సర్వేయర్ గారు కావాలని చెప్పని వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా వాళ్ళు ఏంటంటే నానా రకాలుగా ఇబ్బంది పెట్టడానికి అని చెప్పని ఏం చేశారంటే 30 మంది 40 మంది ఆ భూమిలోనే ఉంటుండగా సుమారు ఈ నల్గొండ ప్రాంతానికి చెందిన రైతులు 40 మంది ఇలాగ డీ పట్టాలు ఉండి వాళ్ళకి పాస్బుక్లు ఉండి అన్ని రకాలుగా ఆన్లైన్లో నుండి అన్నీ ఉంటుండగా కానీ కేవలం వాళ్ళు ఏంటంటే ఏదో రాజకీయ దురుద్దేశంతో ఇబ్బంది పెట్టాలని చెప్పని వాళ్ళ పేర్లు నమోదు చేయడం మానేశారు. నమోదు చేయడం మానేసి వాళ్ళకి ఏంటంటే మేము స్పందనలోనే పెట్టామండి. స్పందనలో నుంచి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టగానే రీసర్వే అవ్వగానే పెడితే దాంట్లోని కనీసం 14 మంది రైతులే భూమి మీద ఉన్నారని చెప్పని స్పందన తాలూకా ఎండార్స్మెంట్లు ఇచ్చారు. ఆ 14 మంది రైతులు సరే అని చెప్పని 14 మందికి మాకు న్యాయం చేయండి, మాకు ఏంచి పాస్బుక్లని, అదే 14 మంది రైతులకి పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అందరికీ ఆన్లైన్ చేయండి అని చెప్పని చాలాసార్లు మొరపెట్టుకుంటుంటే వాళ్ళు ఏంటంటే చేశారు, ఆ స్పందన నోటీసులో నుంచి ఫారం 1, ఫారం 2 అని చెప్పని 2 నోటీసులు ఇచ్చారు. ఫారం 1 అంటే భూమి మీద ఉన్నట్టంట, రెండోది ఏంచి భూమి మీద లేనట్టు అని చెప్పని ఎవరి దగ్గర నుంచో కొనుక్కున్నట్టు అని చెప్పని ఫారం 2 నోటీసులు. అంటే చదువుకోలేని వాళ్ళు వీళ్ళందరూ రైతులు. ఈ చదువుకోలేని వాళ్ళ దగ్గర ఏంటంటే వేలుమతులు వేయించేసి మీరు ఇంకొకరి దగ్గర కొనుక్కున్నారు చేశారని చెప్పని వీళ్ళు మోసగించే ప్రయత్నం చేశారు. మేము వాటిని అడ్డుకొని మళ్ళీ వెంటనే దాని తాలూకా ఫారం 2 నోటీసులకి బదులు కూడా ఇచ్చాము. బదులు ఇచ్చి మేము ఎవరి దగ్గర నుంచి భూమి కొనుక్కోలేదు, కావాలని చెప్పని విఆర్ఓ గారు, విలేజ్ సర్వేయర్ గారు కావాలని చెప్పని రైతులకి మోసం చేస్తున్నారు అని చెప్పని మేము మళ్ళీ కలెక్టర్ గారికి ఏంచి విఆర్ఓ మీద, విలేజ్ సర్వేయర్ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పై అధికారులతో నుంచి ఎంక్వైరీ చేయించడం మానేసి మళ్ళీ అదే విఆర్ఓ, అదే విలేజ్ సర్వేయర్తో మళ్ళీ ఎంక్వైరీ చేయించి ఈ రైతులకి అన్యాయం చేయడానికి చూస్తున్నారు. కావున ఈ తాలూకా వీడియోని కొంచెం పైకి వెళ్ళేటట్టు ఈ రైతులకు న్యాయం జరిగేటట్టు షేర్ చేస్తారని చెప్పని కోరుకుంటున్నాను. మా అందరికీ న్యాయం జరగాలని చెప్పని కోరుకుంటూ వీళ్ళందరికీ షేర్ చేసి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.